ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనితో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని సివిల్ ఎన్క్లేవ్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ అర్ధరాత్రి 12:01 నుంచి భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ అర్ధరాత్రి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వాణిజ్య సేవలు ప్రారంభం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోత. తొలి రోజు హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాలకు 31 విమాన సర్వీసులు. రికార్డు సమయంలో పూర్తయిన ఈ ప్రాజెక్టును ఆగస్టు 1న ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది. ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధిలో ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు తమ సేవలను విశాఖపట్నం నుంచి భోగాపురానికి మార్చాయి. తొలి రోజు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతి వంటి నగరాలకు 31 సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత విశాఖపట్నం ఎయిర్పోర్టుకు ఉన్న బీటీజెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోడ్ను కూడా భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేశారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు, భారత వైమానిక దళం, ఇతర రక్షణ దళాలు, పోలీస్, ప్రభుత్వ ప్రత్యేక వీఐపీ విమానాల రాకపోకలకు మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ను వినియోగించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 4,727,00,000 వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 31 నెలల్లోనే పూర్తయి దేశంలోని అత్యంత వేగంగా నిర్మించిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. షెడ్యూల్ కంటే దాదాపు 5 నెలల ముందే దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఈ ఎయిర్పోర్టుకు ఇప్పటికే డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన అన్ని భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు పెంచేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రలోని పూర్వపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆర్థిక వృద్ధి, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడులు, ఎగుమతులు, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ సమీకృత ప్రాజెక్టు మొత్తం 2,703.26 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 2,203.32 ఎకరాలు విమానాశ్రయానికి, 500 ఎకరాలు వచ్చి ఏవియేషన్ హబ్కు, 136.63 ఎకరాలు ఏవియేషన్ యూనివర్సిటీ లేదా ఎడ్యుసిటీకి కేటాయించడం జరిగింది. ఎయిర్పోర్ట్లోని 3,800 మీటర్ల పొడవైన కోడ్ ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్లైనర్, ఎయిర్బస్ A330, A340 వంటి భారీ విమానాలను సైతం హ్యాండిల్ చేయగలదు. దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా అత్యాధునిక ఎయిర్ఫీల్డ్ లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ వార్త మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, మీ మిత్రులకు షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను కళా సొల్యూషన్ అనే ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.